వచ్చింది 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 వచ్చేసింది వచ్చింది 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 వచ్చేసింది. వస్తే బాత్రూమ్కి వెళ్ళు, హాల్ ని గమ్ము చేయకు. ఎలా? అది కాదు బావా. మరేంట్రా నీ ఇంటర్ రిజల్ట్ వచ్చిందా? ఇప్పటికి 6 సార్లు వచ్చింది, ఫెయిల్ అది. అది కాదక్క. ఇంకేంటి బబ్లు బాబు, ఇంటర్నెట్ లో ట్విట్టర్ అకౌంట్ అయినా వచ్చిందా? కాదు నుష్క. వంటకం హోటల్ నుంచి వంటకాలు వచ్చాయా బబ్లు బాబు? ఏంటి వీడి అరుపులు మీ ఇంటి దాకా కూడా వచ్చా? మా ఇంటి దాకా వచ్చాయల్లుడు. ఎరా బబ్లు ఏమొచ్చింది? మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా స్టోరీ వచ్చిందా? కాదమ్మా. మరేమొచ్చిందిరా? కరాచీకి చీరాలకి యుద్ధం వచ్చిందా? కరాచీ పాకిస్తాన్ లో ఉంది, చీరాల హిందుస్థాన్ లో ఉంది. రెండింటికి యుద్ధం ఎలా వస్తుందండి? వాడికి వచ్చింది కూడా అలాంటిదే అయి ఉంటదని సింబాలిక్ గా చెప్పారు అల్లుడు. బాగా చెప్పారు. బ్యాడ్ గా చెప్పారు. నాకు అలాంటిదేవి రాలేదు. ఈ పేజీకి పేరు లేదని ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ వచ్చినట్టు అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఈ సస్పెన్సెడ్ బబ్లు బాబు. రే తమ్ముడు ఏంటో చెప్పు. కామెడీనా, సెంటిమెంటా, యాక్షనా, హర్రరా? అది ఏ జోనరో చెప్పరా? ఎంటర్టైన్మెంట్ మమ్మీ. బామర్ది ఇందాక నుంచి నువ్వు చేస్తున్న ఎక్స్ట్రా ఎలిమెంట్స్ చాలు గాని ముందు మ్యాటర్ అని చెప్పు. చెంప మీద మొట్టిమొచ్చింది బావా. బోడి ముట్టుమకి ఎంత బిల్డప్పా? రేయ్ అందరి టైం వేస్ట్ చేసావు కదరా. అది కాదు బావా, ఇదొస్తే అది వచ్చినట్టేనంట కదా. ఏదొస్తే ఏదొచ్చినట్టు కాస్త క్లారిటీగా చెప్పు బబ్లు బాబు. ఏం బాబు, చలికాలంపై చాలా కాలం అయిందిగా, ఇంకా ఎందుకురా వంకరలు తిరుగుతున్నావు? ఇవి చలిగింతలు కాదు బావా, గిలిగింతలు. వసే నీ కొడుకు కవిత్వం చెప్తున్నాడే. మా నాయనే సినిమాలో పాటలు రాస్తాడో ఏమోనండి. ఓసిని సినిమా పిచ్చి తగలయ్యా, వాడికి పిచ్చి పట్టుకున్నట్టుందే, నాకు అనుమానంగా ఉందే. నా డౌట్ గాలి సోకినట్టుంది. గాలి లేదు, గాడిద గుడ్డు లేదు. 4 తగిలిస్తే ఆడే సెట్ అవుతాడు. అది కాదు బావా, అది 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 నాకు వచ్చింది. అది పెళ్లి కడవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలైనా. ఎక్కువ ఒప్పుకో, ఊడిపోద్ది. అప్పుడు వాడికి పెళ్ళ ఆలోచిస్తే ఇదేదో మంచి ఐడియాలాగే ఉందే. లాగేంటి అభి, సూపర్ ఐడియారా. పెళ్లి పేరుతో ఆ బబ్లు గారిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే పొద్దున్నే పేస్ట్ ఆదా, 2 లీటర్ల పాలాదా, టిఫిన్ ఆదా, మధ్యాహ్నం లంచ్ లో రైస్ ఆదా, సాయంత్రం స్నాక్స్ ఆదా, రాత్రి చపాతీలకి 3 కిలోల గోధుమ పిండి ఆదా. ఇదిగాక పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీంలు, ఫ్రూట్స్. బడ్జెట్ సగానికి సగం పడిపోతుందిగా. అంతేకాకుండా మా అత్తగారిని మామగారిని అటు డైవర్ట్ చేసేయచ్చు. పేడకలు అనుకున్నాను గాని బబ్బులు గారి పెళ్లి కళ నాకు మా బాగా కలిసి వస్తుంది. రేపు పొద్దున్నే లేచి ఫ్యామిలీ మీటింగ్ ఎట్టి బబ్బులు గారి పెళ్లి గురించి అందరికీ చెప్పేయాలి. పెళ్ళా? ఎస్, బబ్లు గాడి పెళ్లి. నాకు అప్పుడే పెళ్ళేంటి బావా? అప్పుడే పెళ్ళా? అంటే ఇంటర్ నీ ఉద్దేశం నువ్వు ఇంటర్ పాస్ అవ్వలేదని, నీ ఏజ్ ఎక్కడే పాస్ అయిపోయింది అనుకున్నావా? ఐషు, ఓసారి నీ తమ్ముడు చూడవే, ఆడి ఫేస్ లో పెళ్లి కళ ఉట్టి పడట్లేదు. ఆడి కళ్ళలోకి చూడు, 5 లక్షల ఆడపడుచు కట్నం నీకు కనిపించట్లేదు. అవునా బే? ఏమత్తయ్య గారు, అప్పుడే బొడ్డోడిన బుడ్డోళ్ళు కూడా హీరోలు అయిపోతున్నారు. మీ కొడుకేం తక్కువ? అన్నీ ఎక్కువే. అప్పుడే ప్రింట్ అయిన సినిమా పోస్టర్ లాగా, కొత్త సినిమా టీజర్ లాగా
ఎంత ఫ్రెష్ గా ఉన్నాడో చూడండి. అత్తయ్య గారు, మీకు హీరోయిన్ కోడలుగా వస్తే మీకు రోజు 100 రోజులు పండగే. అవునల్లుడు, బబ్లు భార్యతో నేను సేవలు చేయించుకోవచ్చు. అనుష్క, మన బబ్లు గారు iPhone 6 లో ఉన్నాడు కదా. అవునబి బాబు, బిగ్ బజార్ లో కొన్న బిగ్ ఫోన్ లో ఉన్నాడు. మరే నాకైతే అప్పుడే పెట్టిన ఆవకాయలా కనిపిస్తున్నాడు. మాయ గారు, ఏంటి థింగ్స్ చేస్తున్నారు? అక్బర్ ఇడికంటే చిన్న వయసులో సింహాసనం ఎక్కాడు. ఆ విషయం మీకు తెలియదు కాదు? అవును, 1526 లో శ్రీరామచంద్రుడు కూడా ఇలాగే ఉండేవాడు అల్లుడు. 1926లో శ్రీరాముడు ఉన్నాడా? నేను చెప్పింది గుళ్ళో దేవుడి గురించి కాదు అల్లుడు, బళ్ళో రాముడు గురించే. అతను స్కూల్ టీచరు, మా ముని ముత్తాతకి మంచి ఫ్రెండ్ అల్లుడు. సో మీ అందరికీ బబ్లుకి పెళ్లి చేయడం ఇష్టమే కదా? ఇష్టమే కానీ నా ఆడపడుచు కట్నం మాత్రం కంపల్సరిగా ఇప్పించాలి. ఓకే. నాకు కాబోయే కోడలు మినిమం మిస్ ఇండియా అయి ఉండాలి. సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలి. డబల్ ఓకే. మన ఐసు లాగా వంట చేయడం బాగా వచ్చుండాలి. అంటే మీరు అక్కడికి కూడా వెళ్తారన్నమాట. వెళ్ళండి వెళ్ళండి, మనకి మంచిది. ఆ ఇంట్లో కూడా నాకు వర్క్ ఇప్పించాలి. అక్కడ కూడా వైఫై ఉండాలండి. ఆహా, తప్పకుండా. ఆ బబ్లు, నీకేం కావాలన్నా? బావా మరే పెళ్లి చూపులు ఎప్పుడు బావా? అబ్బో, బాగా స్పీడ్ గా ఉన్నాడు. పిల్లడు బాగా ఫాస్ట్ అయిపోయాడు. పెట్టిస్తాను రా, రేపే పెట్టించేస్తాను. ఇంకో ఆలోచన ఎందుకు నాన్న, నాకు కూడా దరిద్రం వదిలిపోద్ది కదా. హే, ఇది కదా మా అమ్మాయి ఫోటో, మీరు కూడా చూడండి. చూడవే, ఏంది అమ్మాయి నచ్చిందా? మీ అమ్మాయికి బ్యూటీ టిప్స్ తెలుసా? సినిమాలు చూస్తుందా? హిస్టరీ చదువుతుందా? వంట చేయడం బాగా వచ్చా? చాటింగ్ చేయడం వచ్చా? ఏమండి, ఇప్పుడే మా వాళ్ళ డిమాండ్స్ కండిషన్స్, మా వాడి కట్నం, ఆడపడుచు కట్నం, అత్తమ్మ వాళ్ళ లాంఛనాలు కొంచెం మాడేసుకుంటే మనం మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఏంది చేసుకునేదే? ఏ కాలంలో ఉండారు మీరు ఇంకా? అంటే చలికాలం అయిపోయి ఇప్పుడిప్పుడే ఎండాకాలం మొదలవుతుంది కదా, ఆ కాలం. మేం చెప్పేది ఆ కాలం గురించి కాదు, కట్నాల కాలం గురించి. అది అదేం కాలం? పెళ్లి కూతుళ్ళు కట్నాలు ఇచ్చే రోజులు పోయి చాలా కాలం అయ్యుండ్రా. ఇప్పుడు పెళ్లి కొడుకులే కట్నాలు ఇస్తుండ్రు. దేశంలో అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ. అందుకే ట్రెండ్ మారింది. కన్యాశుల్కం రిటర్న్ అన్నమాట. అని చేత పెళ్లి కూతురు మీరు ఎంత కట్నం ఇస్తారో, ఎంత బంగారం పెడతారో, పెళ్లి ఎక్కడ చేస్తారో లెటర్ రాయండి. ఆఫర్ నచ్చితే మేము మళ్ళా వస్తాం. ఉంటాం. సెలవు. అభి, రాసుకుంటున్నావుగా? రాసుకుంటున్నాగా. అయ్యో, పౌడర్ కాదభి, పెళ్లి వారికి లెటర్. ఆహా, పెళ్లి వాళ్ళు ఇలా వచ్చేళ్ళరు లేదు, అప్పుడే ఎంత తొందర. పెళ్లి వాళ్ళ ఇంటికే కదా, పదా నేను వస్తా. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, ఎన్నాళ్ళకొస్తాడో నావాడు వీడే, నా తోడు వీడే. నా తోడు ఎవరే, నా వాడు ఎవరే, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె. రాయ్ రాయ్ రాయ్, అది లేడీస్ సాంగ్ రా. కానీ మీనింగ్ ఒకటే కదా భీ. హీఈస్ వెయిటింగ్ ఫర్ మ్యారేజ్. వీడి పెళ్లి చేయడం నా వల్ల కాదు బాబో. నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేస్తే క్లారిటీ మిస్ అవుతాను. నా పెళ్లి ఎందుకు చేయవు బావా? నీ కట్నం ఇచ్చుకోలేనురా బాబు. నా ఆడపడుచు కట్నం ఇప్పిస్తానని ఎందుకు ఆశ పెట్టావు? రెండు మారిందని తెలియక. నాల్లుడు సినిమాలో రమ్యకృష్ణలాగా, అత్తకి ఎముడు అమ్మాయికి మొగుళ్ళో వాణిశ్రీలాగా, అత్తారింటికి దారేదిలో నదియాలాగా నేను అత్తను అవుదాం అనుకుంటే థియేటర్లు దొరకని రిలీజ్ సినిమాలా నన్ను డిసప్పాయింట్ చేస్తావా? అత్తయ్య గారు,
ఆల్రెడీ నాకు మీరు అత్తయ్య గారు అయ్యారుగా అత్తయ్య గారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేయర్ పదం పోటీ చేసి కార్పొరేటర్ కూడా గెలవనట్టు అవి పిక్కు అవి. ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందన్న హోప్ తో 3C నుంచి 4C కి షిఫ్ట్ అయ్యాను. బబ్లు బాబు పెళ్లి అవ్వకపోతే ఆ ఎక్స్ట్రా బిల్లు ఎలా కట్టనబ్బి బాబు? వారు నాయన ఎరకపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. పెళ్లి చేయలేదనుకో, చేసేంత వరకు స్నానం చేయదు. నా సంగతి తెలుసు కదా బావా, ఒక్కసారి బాంబు వేశానంటే. వద్దు, స్టడీ, నువ్వు స్టడీ. వద్దురా బాబు, ఆ గోబర్ గ్యాస్ లో కాలిపోవడం కంటే నా కర్మ కాలిపోవడమే మంచిదిరా. వద్దు నాన్న, చేస్తానురా. నీ పెళ్లి నేను చేస్తాగా, చేస్తాను చేస్తా. పేరు బబ్లు ఎలియాస్ బకాసురా. ఏజ్ అబ్బా 21+. ఎడ్యుకేషన్ ఇల్లు ఇంటర్ 3 సార్లు ఫెయిల్. హైట్ 5'9". కలరు సేమపండు, అదే వైట్. ఇష్టమైన స్మెల్ ఏముంటది? కిచెన్ లోంచి వచ్చే స్మెల్. ఇష్టమైన కలరు ఏ ఫుడ్ కలర్ అయినా ఓకే, ఏ ఫుడ్ అయినా ఓకే, అది ఇది అని లేదు, అన్ని. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వరుడికి అర్జెంటుగా వధువు కావాలను. ఆసక్తి ఉన్నవారు వెంటనే కాల్ చేయగలరు 040-8787898. ఇప్పుడు ఎంటర్. దయచేసి ఈ బావమరిది బాధితుణ్ణి ఆదుకోగలరు. బావమరిది. హలో, ఉన్నారండి బావా? ఎవర్రా? పెళ్లివాడు బావా, రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నారంట. రావాలా వద్దా అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి? ఒరేయ్, నువ్వు పెళ్లికి రెడీ అయిపోయావు కదా, ఓకే చెప్పరా. థ్యాంక్ యూ బావా, వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బబ్లు బాబు గారికి అమ్మోరు వచ్చినట్టున్నారు, తెగ ఊగేస్తున్నారు. అమ్మోరు వచ్చినట్టు ఈ పూనకం ఏంట్రా? ఇది పూనకం కాదమ్మా. మరేంటి? పెళ్లికి స్వాగతం. అవునమ్మా, రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నట్టు ఫోన్ చేశారు. రే, ఇళ్ళగానే పండగ కాదు, పందిరయ్యగానే పెళ్లి కాదు, అంతలోనే ఆర్పాటం ఏంట్రా ఆర్తక పుట్రా. రే, నీ ఫాదరు చిప్స్ తిని చిప్పు దొబ్బినట్టుంది నీకు. ఫోన్ ఇంకొస్తుంటే అత్తమే ఫీల్ అవుతున్నావా బావా? అవుతాను బావా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అరవడమే కాదు, కాస్తంత కామన్ సెన్స్ కూడా ఉండాలి. పెళ్లి ఫిక్స్ అయిన కుర్రోడు ఫుడ్ కోసం ఫీల్ అవుతాడా? తన కాబోయే భార్య కోసం ఫీల్ అవుతాడు గాని. యారా, నీ పెళ్ళాక నీ భార్య ఎలాగో ఫీల్ అవుద్ది కదరా, మరి నువ్వు ముందేందుకు ఫీల్ అయిపోతున్నారా? ఏవో ఫీలింగ్స్ అంటున్నారు. ఏమిటి చెట్లు? మన బబ్బులు కుదిరిన పెళ్లి కూతురు మన వాడి భారీ కాయం చూసి కొంపతీసి కుప్పకూలిపోయిందా ఏమండి? ఆ సీన్ చూడడానికి మనకి ఆటే టైం పట్టదు, ఆ భాగ్యం కూడా మనకి తొందరలోనే ఉంది. బావా, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని పేస్ట్ తో కూర ఉండలేం, బాడీలో కొవ్వు ఉందని పెళ్లి మానలేం. ఈ నాన్ సింగ్ డైలాగులకి ఏం తక్కువ లేదు. బావా, ఏంటి మరి నేను ఎమోషనల్ సీన్ చేస్తే చూసి తట్టుకునే శక్తి పాపం ఆడియన్స్ కి లేదురా. మ్యాటర్ ఏంటో చెప్పు. బావా, మరి నా కాబోయే పిన్నిస్ ఫోటో ఇవ్వా? పిన్నీసా? అది కూడా తెలీదా? నా కాబోయే భార్య అంకుల్. ఓ, ఫియాన్సే. అది పిన్నిస్ గా దరిద్రుడా, ఫియాన్సే. అయినా సేమ్ పంది చొక్కా ప్యాంట్ వేసినట్టున్నావు, నువ్వు సిగ్గుపడుతున్నావేంట్రా? పోరీలేది పిల్లడు ముచ్చట పడుతున్నాడు, ఫోటో ఏదో చూపించచ్చు కదా సార్. అడగగానే చూపించడానికి ఆ అమ్మాయి వీడిలాగా పంచడేలాగల ఫ్యామిలీ నుంచి రాలేదు. వరుడు సినిమాలో అమ్మాయి హీరోయిన్ భాను మెహ్రా టైపు
పెళ్లి కొడుకుని పెళ్లి పేట్ల మీదే చూస్తుందంట. వీడు కూడా ఆ అమ్మాయిని అక్కడే చూడాలంట. బావా ప్లీజ్ బావా, ఏదో ఒకటి చెయ్యి బావా, నాకు అమ్మాయి ఫోటో కావాలి. బబ్బులను చూస్తుంటే బురదలో దురద కొక్కునే పంది గుర్తొస్తోంది. అంతలా బతిలాడుతుంటే ఒకసారి ట్రై చేయొచ్చు కదా అది. సర్లేండి, ఒక్క ఫోటో కోసం ఇన్ని సెంటిమెంట్ డైలాగులు వినాల్సి వస్తుంది. చేస్తాను. హలో, నేనండి అభిషేక్ని. ఈ రోజు నీ టైం బాగాలేదురా అబ్బాయి. నేను రిక్వెస్ట్ చేస్తే రేపు వాట్సాప్ చేస్తానంది. అప్పటిదాకా వెయిట్ చేయి. థ్యాంక్స్ బావా, నీ మేలు ఈ సంవత్సరంలో మర్చిపోలేను. ఎవరైనా జన్మలో మర్చిపోలేమంటారు, నువ్వేమిట్రా సంవత్సరంలో అంటావు? ఆడితే నీలాగే పద. బబ్లు బాబు, బబ్లు బాబు, వైరస్ వచ్చిన స్మార్ట్ ఫోన్ లా అలా హ్యాంగ్ అయి ఉన్నారే. ఐసమ్మా, ఐసమ్మా, అమ్మగారు తొందరగా రండమ్మా. ఐసమ్మా ఏంటి వస్తున్నాను, తొందరగా రండమ్మా. ఏంటి అలా అరుస్తున్నావు? మీ తమ్ముడు గారిని చూడండమ్మా. కామెంట్లని ఫేస్బుక్ పేజ్ లాగా ఎలా బిగుసుకుపోయారు? బిగుసుకుపోవడం ఏంటి? ఎడం చేత్తో యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేస్తున్నాడుగా. మీ తమ్ముడు గారు కోపంలో ఉన్నా కంటిన్యూటీ మానేటట్లేరమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. బబ్లు, ఐషు ఏంటి పొద్దున మీటింగ్ అంటారు? పార్లమెంట్ మీటింగ్. మీటింగ్ కాదభి, మా తమ్ముడు చూడు ఎలా బిగుసుకుపోయాడు. ఆడెక్కడ దిగిసిపోయాడే? ఆడికి కాబోయే భార్య ఫోటో పంపిస్తానంది, దానికోసం తింటూ వెయిట్ చేస్తున్నాడు. నేనేమో ఫైల్స్ వస్తున్నాయేమో అనుకున్నాను. ఫైల్స్ సంగతి తర్వాత, ఆకలేస్తుంది, ముందు వంట సంగతి చూడండి. వచ్చింది వచ్చింది వచ్చింది. ఏంట్రా ఫైల్సా? ఫోటో. అవునా? ఏది టిప్పు? బావా నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, బావలు కళ్ళలు కనాలి, బామ్మర్దులు పిల్లల్ని కనాలి. ఎరా పెళ్లి ఫిక్స్ అయ్యాక పంచులు బాగా వేస్తున్నావురా. ఇంకే అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయా? అమ్మాయిలాగే ఉంది బావా. అరే మళ్ళీ వేసాడు. వస్తుందిరా, నాకు టైం వస్తుంది. ఏంటి కళ్ళు తప్ప ముఖం కనిపించట్లేదు? ఓ బుర్కా వేసుకుంది కదా. హలో హలో, మీరు చాలా అందంగా ఉన్నారు. అందులో ఏం కనపడింది? మీ మనసు. అంటే నా ఫోటో చూడలేదా? నేను చెప్పేది మీ మనసు గురించి. థ్యాంక్ యూ. 24 hours వెల్కమ్. 24 గంటలు అవసరం లేదు, 1 గంట చాలు. మీ ఇంటికి పెళ్లి చూపులకు వస్తా. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తా. మీకు 1000 కళ్ళున్నాయా? నాకైతే 2 ఉన్నాయి. నేను ఫిజికల్ పాయింట్స్ గురించి చెప్పట్లేదు, నా ఫీలింగ్స్ గురించి చెప్తున్నా. ఓకే బాయ్. ఏయ్, ఈ ఒక్కసారి నన్ను గ్రైండర్ ఆఫ్ చేసి కొంచెం పద్ధతిగా ఉండరా. నిన్న అమ్మాయి చూడగానే టోటల్ గా ఫ్లాట్ అయిపోవాలి. నువ్వేం టెన్షన్ పడిపోకు బావా, నేను ఆ అమ్మాయి నిన్న చాటింగ్ లో బాగా క్లోజ్ అయిపోయావు. ఆ అమ్మాయిని నన్ను చూడగానే ఫ్లాట్ కాదు ఫ్లాట్ ఫుడ్ సేల్ అని బోర్డు పెట్టేస్తావు. అబ్బో, బబ్లు బాబు ఫేస్బుక్ లో స్టార్ట్స్ ఫీలింగ్ టెరిఫిక్ అని పోస్ట్ చేసేమంటారా? ఏయ్
టెరిఫిక్ అంటే అసహ్యంగా? ఐషు పెట్టనే ఐషు ఈయన్ని పెళ్లి చేసుకున్నాక పాప ఆ అమ్మాయి పరిస్థితి అదేగా, అందుకే అని ఉంటుంది. నువ్వు పెట్టే అలాగేనండి. అల్లుడు, నేను చూస్తుంటే రాజమౌళి సినిమాలో హీరోని చూసినంత గర్వంగా ఉంది. నా కొడుకు పెళ్లిని కృష్ణవంశీ సినిమాలాగా కలర్ఫుల్ గా చేస్తున్నావు. అల్లుడు వీడి పెళ్ళైతే అమెరికాలో ఇండియా చేసిన అప్పంతా తీర్చేసినంత హ్యాపీగా ఉంది. మొత్తానికి మా బబ్బులు కూడా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఏదేమైనా ఈ క్రెడిట్ అంతా నీదే అల్లుడు. నా క్రెడిట్ కార్డ్ అంతా గీకేసి ఇప్పుడు క్రెడిట్ అంతా నాదే అంట. వచ్చేసారు. ఎవరొచ్చారండి? అదే ఎవరు? పెళ్లి వాళ్ళు అయ్యి ఉంటారు. అబ్బో అగడలో పోయావరా? థ్యాంక్ యూ బావా. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 మేడం సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, మీ పేరేంటో చెప్పలేదు. ఇంతకీ మీరు? పెళ్లి కూతుర్ని. పెళ్లి కూతురా? రండి. పర్వాలేదు. అమ్మా నాన్న రాలేదా? మీ అమ్మా నాన్న వచ్చారో లేదో నాకెలా తెలుస్తుంది? జంధ్యాల గారి కొత్త సినిమాలాగా అమ్మాయికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే. ఒరే బబ్లు, నువ్వు చాలా లక్కీరా. థ్యాంక్ యూ అమ్మా. నేను అడిగింది మీ పేరెంట్స్ గురించి. థర్డ్ మ్యాన్ సినిమా రిలీజ్ అయితే చూడటానికి వెళ్ళారు. థర్డ్ మ్యానా? పెళ్లి కూతురు గారు, ఒకసారి మీ ఫేస్ చూపిస్తే ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతాను. లేదు, నా మొహం మీకు పీటల మీద చూపిస్తాను. యుద్ధంలో సైనికులు మొహాలు కప్పుకున్నట్టు నువ్వు కప్పుకుంటే ఎలాగమ్మా? పెళ్లి చూపులు అంటేనే ఒకరికొకరు ఫేస్లు చూసుకోవడం కదా. నువ్వు నాన్న. డార్లింగ్, ఆ? ఒక్కసారి నీ మాస్క్ తీవా? తప్పదా? ప్లీజ్. ఒరే, సరే అయితే. అంటే నువ్వు థర్డ్ మ్యానా? అందుకేనా మీ ఇంట్లో అందరూ ఆ సినిమాకి వెళ్ళారు? రే బామర్ది, పెళ్లి అని ఆరాటపడ్డావు కదరా, ఇప్పుడు పోరాడు.